అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఏఐని మాయ చేసి కంపెనీల డేటా చోరీ, ప్రాంప్ట్ ఇంజెక్షన్ మాల్వేర్తో సైబర్ నేరగాళ్ల దాడులు. హైదరాబాద్ సైబర్ నేరగాళ్లు ఏఐ మోడల్స్, చాట్బాట్లను వినియోగిస్తున్న సంస్థల కీలక డేటాను దొంగిలించేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ప్రాంప్ట్ ఇంజెక్షన్ మాల్వేర్ వాడుతూ ఈ-కామర్స్ స్టార్టప్ల సహా ఆన్లైన్ కంపెనీల రహస్య సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. ఏఐ వాడకం పెరిగాక చిన్న స్టార్టప్ల నుంచి మల్టీనేషనల్ కంపెనీల వరకు అంతా చాట్ బాట్లను వాడుతున్నాయి. వినియోగదారుల సందేహాలకు క్షణాల్లో సమాధానాలివ్వడం, పని వేగం పెంచడం, ఖర్చు తగ్గించడం లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజెక్షన్ గండం పొంచి ఉంది. ఏఐ కూడా గుర్తించలేని విధంగా ఒకే ట్రిక్కీ ప్రాంప్ట్ ఇంజెక్ట్ చేసి డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు. కంపెనీల భద్రతకు పెను సవాల్గా మారిన ఈ మల్టీషియస్ ప్రాంప్ట్ ఢిల్లీ, ముంబైలో వెలుగు చూసింది. ప్రాంప్ట్ ఇంజెక్షన్ అంటే ఏమిటి? ఏఐ పని చేయడానికి మనం ఇచ్చే ఆదేశాలను ప్రాంప్ట్ అంటారు. ఏఐ అందుబాటులోకి వచ్చాక కావాల్సిన సమాచారం క్షణాల్లో అరచేతిలో ఉంటోంది. యూజర్లు ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగానే ఏఐ సమాచారం అందిస్తుంది. ఇదే ప్రాంప్ట్ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకున్నారు. ఏఐని తప్పుదోవ పట్టించేలా మల్టీషియస్ ప్రాంప్ట్ ఇస్తున్నారు. ఏఐని మాటలతో మాయ చేస్తున్నారు. సాధారణంగా బయటపెట్టకూడని సంస్థల సీక్రెట్ పేపర్లు, కస్టమర్ల రికార్డులు, సిస్టమ్ వివరాలను రాబడుతున్నారు. ఇలాంటి నేరాలు ఢిల్లీ, ముంబైలో వెలుగు చూడడంతో ప్రాంప్ట్ ఇంజెక్షన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిపి సజ్జనార్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత సమాచారం 2025లో భారతదేశంలో ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్లు 50% పెరిగాయి. ఢిల్లీ, ముంబైలో 100 కంపెనీలు డేటా లీక్కు గురయ్యాయి. 500 కోట్లకు పైగా నష్టం జరిగింది. హైదరాబాద్లోని స్టార్టప్లు, ఈ-కామర్స్ సంస్థలు కూడా టార్గెట్ అవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఏఐని కన్ఫ్యూజ్ చేసి సీక్రెట్ డేటా రాబడుతున్నారు. సుప్రీంకోర్టు సైబర్ మోసాలపై సిబిఐ దర్యాప్తు ఆదేశించింది. జాగ్రత్తలు, సూచనలు. ఏఐలో ప్రాంప్ట్ ఇంజెక్షన్ చేయడం ద్వారా డేటా చోరీ జరుగుతుంది. సంస్థలు పటిష్టమైన సైబర్ సేఫ్టీ టూల్స్ వాడాలి. ఏఐ మోడల్స్ను రెగ్యులర్ అప్డేట్ చేయండి. అనుమానాస్పద ప్రాంప్ట్లు వచ్చినప్పుడు సిస్టమ్ అడ్మిన్కు రిపోర్ట్ చేయండి. మోసం జరిగితే వెంటనే 193కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. ఏఐ వాడుతున్న సంస్థలు అప్రమత్తంగా ఉండాలి.